అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? అందరి తరపున హరే కృష్ణ అని అనటం కొంతమందికి నచ్చకపోవచ్చండి. నన్ను క్షమించండి. నాకు కృష్ణుడు ఒక్కడే అని ఇష్టమని కాదండి. భగవంతులు ఎవరైనా అందరినీ నేను ప్రేయర్ చేసుకుంటాను. ఎక్కడైనా చర్చి కనిపించినా, రామాలయం కనిపించినా, మసీదు కనిపించినా, ఎక్కడ ఏ టెంపుల్ కనిపించినా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివాలయం కావచ్చు, ఏ టెంపుల్ కనిపించినా కూడా నేను ప్రేయర్ చేసుకుంటానండి. మనల్ని ఆ భగవంతుడు ఎప్పుడు ఏ కష్టాలు లేకుండా ముందు అలా నడిపిస్తూ వెళ్ళాలనేసి నేను అనుకుంటాను. అందుకని అందరి తరపున హరే కృష్ణ అని అంటాను. నచ్చకపోతే క్షమించండి. ఈ వర్డ్ టాపిక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా దోసపిండి కొట్టుకుంటాం కదా, ఈ టిప్పు నచ్చుతుంది అనేసి నేను యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నానండి. యూజ్ అవుతే ఫాలో అవ్వండి. ఇది దోసపిండి మనము కొట్టిన వెంటనే అంతా మనము నైట్ కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు, మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాము. ఆ పిండిని మొత్తం నైట్ అంతా అలాగే పులవనియొద్దండి. అది కాక ఇప్పుడు సమ్మర్ కదా, పులవనిస్తే ఏమవుతుందంటే ఎక్కువ పులిచినా కూడా దోశలు సరిగ్గా ఉండవు, అసలు బాగుండవు. ఎక్కువ పులవకపోయినా కూడా దోశలు బాగుండవు. అట్లా మీడియంలో పులవాలన్నమాట. మనం ఎంత యూజ్ అవుతుందో, మనకు ఉదయానికి మనకు ఎంత ఇంట్లో ఎంతమంది ఉన్నామో ఎంత యూజ్ అవుతుంది పిండి అనేసి అనుకుంటే అంత మాత్రమే పిండి, ఒక గిన్నె పిండి, హాఫ్ గిన్నె పిండి, అలా మనకు తెలిసిపోతుంది కదా ఎంత పడుతుంది పిండి అనేసి. ఆ పిండిని మాత్రమే మనము ఆ రోజు నైట్ అంతా పులియబెట్టుకోవాలి. మిగతా పిండిని మొత్తము కొట్టిన వెంటనే, గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మొత్తము స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ పిండి ఆటోమేటిక్గా మనం అనుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి ఎలా పులుస్తుంది అనేసి. 2-3 డేస్కి ఆటోమేటిక్గా అది పులిచిపోతుందండి. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా దోశలు బాగా వస్తాయి. అది నేను ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను, యూజ్ అవుతుందనేసి చెప్తున్నానండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అని అంటే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, నమస్తే, బాయ్.